ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకి స్తోత్రం. ఏప్రిల్ ప్రారంభమైనట్లు అనిపించింది, ఈలోపు 4వ తేదీ వచ్చింది. ప్రభువుకి స్తోత్రం. అనుదినమునకు తగిన కృప, అనుదినమునకు తగిన దేవుని కాపుదల మీకు ఉంది. ఎందుకు తెలుసా? ఉదయమే మనము లేచి విశ్వాసముతో ప్రవచన వాక్కు వింటున్నాము కదా. మీరు ఉదయం లేచి ప్రార్థించారు, ప్రభు నడిపిస్తాడు. ఈ దినమందు మీ అంతరంగంలో ఉన్న భారం, మీ దిగులు, మీలో ఉన్నటువంటి పోరాటములు అన్నీ మనమేం చేయలేం. తండ్రి నీవు చూసుకోయ్యా అని ప్రభు యొక్క పాద సన్నిధిలో ఉంచండి, సరేనా? ఇప్పుడు దేవుని యొక్క స్వరమును మీరు వినండి. నేను చదువుతున్నాను. యెషయా ప్రవచన పుస్తకము 28వ అధ్యాయము 11, 12 వచనములు. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాను. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి, అలసిన వానికి నెమ్మది కలుగ చేయుడి. ఈ దినాలలో పరిశుద్ధాత్మని యొక్క శబ్దం, స్వరం ఏమిటంటే ఆయనతో వ్యక్తిగతముగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. తెలుగులో మాట్లాడడం, ఆంగ్లంలో మాట్లాడడం వేరు. ఆయన ఇచ్చాడే ఆ భాష, ఆయన ఇచ్చినటువంటి భాష, అదే పరలోకపు భాష, స్పీకింగ్ ఇన్ టంగ్స్, అన్య భాష. అలాగైతే ఆ అన్య భాషలో ఆయనతో మనము మాట్లాడడం ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయనతో మనం ప్రయాణము చేస్తున్నాం. ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు ఆయన లాంగ్వేజ్లో ఆయనతో మాట్లాడితే ఎలాగుంటుంది? ఒక హిందీ భాష మాట్లాడే సహోదరునితో నేను హిందీ భాషతో మాట్లాడితే ఇంకా సంతోషం. నాకు హిందీ మాట్లాడడం తెలియదండి. విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక తమిళ వ్యక్తిని చూస్తే తమిళ్లో మాట్లాడడం మొదలు పెట్టగానే ఎంత సంతోషం తెలుసా? నేను చెప్పేది అర్థమవుతుంది కదా. మలయాళ భాష మాట్లాడేటువంటి ఒక సహోదరితో ఇంకొక మలయాళము మాట్లాడేటువంటి సహోదరి మలయాళంలో మాట్లాడడం మొదలు పెడితే ఎంత సంతోషం కదా. అది నిజమే, అది భాష యొక్క పట్టు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు, నేను నీకు ఇచ్చానే అన్య భాష. ఈ అన్య భాషలతో నీవు నాతో మాట్లాడితే నీకే ఆశీర్వాదం వస్తుంది తెలుసా? అదే ఇక్కడ వ్రాయబడి ఉంది. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాను. ఈ అన్య భాషలో మాట్లాడేది కొంతమందికి ఎగతాళిగా, పరిహాసముగా, ఏదో కేకలు అన్నట్లు ఆ యొక్క అభిషేకం యొక్క ఔన్నత్యమును తెలియని వారి గురించి. ఆ తర్వాత వచనమేమని సెలవిస్తుంది? ఈ అన్య భాషలో మాట్లాడగా చూడండి, అలసిన వాని ప్రాణమునకు నెమ్మది. జీవితంలో అలసిపోయాం, అన్ని వైపులా నలుగుడు, ఇంటిలో ఇబ్బంది, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా ఇబ్బంది, ఒకటా రెండా చెప్పడానికి ఎన్నెన్నో. అలాగూ నలుపబడేటువంటి ఈ దినాలలో ఆమేన్, కొద్దిసేపు ఏకాంతముగా వెళ్ళి అన్య భాషల స్తోత్రము చెల్లించి ప్రార్థించి చూడండి. మీ ఆత్మలో ఒక నెమ్మది కలుగుతుంది. ఆ ఆత్మలో విశ్రాంతి కలిగిన వెంటనే శరీరములో ఒక స్వస్థత కలుగుతుంది. పడుకుంటే చక్కగా మంచి ఆరోగ్యకరమైన నిద్ర. దీని పేరే ప్రభు బిడ్డలారా ఆత్మీయ నెమ్మది, ఆత్మీయ విశ్రాంతి. ఇది ఈ దినం ప్రభు మీకు ఇచ్చుటకు శక్తిమంతుడు. మనమేం చెయ్యాలి? ఏకాంతముగా, వ్యక్తిగతముగా అన్య భాషలో మాట్లాడడానికి అప్పగించుకునండి. అలాగే ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన దేవా, మీరిచ్చినటువంటి అభిషేకములో మీ బిడ్డలు ఆనందించాలి, ఏకాంతముగా మీతో మాట్లాడాలి. ప్రభువా, 5 సంవత్సరముల క్రిందట మీరు ఇచ్చినప్పుడు ఆ పాత భాషే, ఆ అనుభవమే మాట్లాడకుండా తరచు నూతన భాషలు పొందుకోవాలి. అన్య భాష హృదయములో పొంగాలి. మాట్లాడి ఆత్మీయ నెమ్మది, విశ్రాంతి బిడ్డలకు దయచేయండి. ఆత్మీయ సంతోషం ఇవ్వండి తండ్రి. మీరు అలాగే చేస్తున్నారయ్యా. హృదయంలో దేవుని యొక్క సంతోషం, విశ్రాంతిని ఇచ్చి ఈ దినము మాత్రమే కాదు, ఇక రాబో దినాలలో మీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు నామం మహిమపరచబడనుగాక.
అనేకులకు షేర్ చేయండి. కమెంట్ సెషన్లో మీ యొక్క అభిప్రాయములను నమోదు చేయండి. సరే, ఒకరి కోసం ఒకరం ప్రార్థన. జీసస్ మీట్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ. నా కోసం ప్రార్థించడం మర్చిపోకండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.